కావ్య స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినే కథ కోడలి పుచ్చకాయ పంట. అత్తగారు అయిన సరోజిని కోడలు కావ్య తాను చెప్పినట్టు వినడం లేదు అని కోడలు తినే ఫుడ్లో పిల్లలు పుట్టకుండా మందు కలుపుతుంది. అయినా సరే కోడలికి పిల్లలు పుడతారా? పిల్లలు పుట్టడానికి కోడలు ఎలాంటి కష్టాలు పడింది ఈ స్టోరీలో చూద్దాం. అనగా అనగా రామాపురం అనే ఊరిలో సరోజిని, చంద్రశేఖర్ అనే దంపతులు ఉండేవారు. వారిది ఒక వ్యవసాయ కుటుంబం. వారికి కృష్ణ అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను పట్నంలో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు సరోజిని ఇంకా చంద్రశేఖర్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, పండుగకి సెలవు పెట్టుకుని అబ్బాయిని ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్పండి. చెప్పాను సరోజా, గంట ముందే మాట్లాడి రమ్మని కూడా చెప్పేశాను. వస్తా అన్నాడు. వాడు ఇంటికి వస్తే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామండి. ఏమంటారు? నేనేమంటాను, అలాగే అంటాను. ఉండు, పంతులు గారికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. హలో పంతులు గారు, బావున్నారా? నేను చంద్రశేఖరాన్ని. చెప్పవయ్యా చంద్రం, ఇలా గుర్తొచ్చానేమిటి? ఏమీ లేదండి, ఈ సంవత్సరం మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మంచి సంబంధం ఉంటే తీసుకొస్తారని ఇలా చేశానండి. ఓ, అదా విషయం. దానికేం, భేషుగ్గా చూద్దాం లేవయ్యా. నేను 2 రోజుల్లో తీసుకొస్తాను. మంచిదండి, ఉంటాను పంతులు గారు. ఏమన్నారండి పంతులుగారు? 2 రోజుల్లో తీసుకొస్తా అన్నారు. అలా 2 రోజులు గడిశాక సంబంధాలు తీసుకుని పంతులుగారు ఇంటికొచ్చారు. నమస్కారం పంతులు గారు, ఎలా ఉన్నారు? బావున్నానయ్యా. చంద్రం, నువ్వు దమ్మన్నట్టే మంచి సంబంధాలు తీసుకొచ్చాను. ఏమై సరోజా, పంతులు గారు వచ్చారు, కాఫీ తీసుకురా. ఆ తీసుకొస్తున్నా అండి. సరోజ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. ఇదిగో అమ్మా, ధనవంతులు, అందమైన ఆడపిల్లల ఫోటోలు, వివరాలు చూసి ఎంచుకోండమ్మా. అలాగే అండి. అలా చూస్తూ ఉండగా ఒక అమ్మాయి ఫోటో సరోజకి చాలా బాగా నచ్చుతుంది. ఆ ఫోటో చంద్రశేఖర్కి చూపిస్తూ, ఏమండి, ఈ అమ్మాయి చూడండి ఎంత లక్షణంగా ఉందో. మన అబ్బాయికి సరైన జోడీ కదా? అవునే, నాక్కూడా బాగా నచ్చింది. పంతులు గారు, ఈ అమ్మాయి బావుందండి. వివరాలు చెప్పండి. ఆ అమ్మాయి పేరు కావ్య. చాలా ధనవంతులు, పైగా ఏకైక వారసురాలు. చాలా సాంప్రదాయ కుటుంబం కూడాను. అవునా పంతులుగారు, అలా అయితే ఆ సంబంధం ఓకే చేయండి. అలాగేనమ్మా, తప్పకుండా ఓకే చేస్తాను. అమ్మా, మీ అబ్బాయి ఫోటో వివరాలు ఇవ్వండి. ఇదిగోండి పంతులు గారు, మా అబ్బాయి ఫోటోలు, వివరాలు. సరే మరి, నేనెళ్ళొస్తానయ్యా చంద్రం. నేను వెళ్ళి అమ్మాయి వాళ్ళతో మాట్లాడి మీకు విషయం చెప్తాను. ఇంతలో కృష్ణ బస్సు దిగి ఇంటికి వస్తాడు. నమస్కారం పంతులు గారు. రావయ్యా పెళ్లి కొడక, ఇదేనా రావటం? అవునండి పంతులు గారు, బావున్నారా? అంటూ పంతులుగారు కాళ్ళకి మొక్కుతాడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాన్న, పంతులు గారు ఎందుకొచ్చారు? అదా, ఈ సంవత్సరం నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అందుకే పంతులు గారిని పిలిపించాం. ఇదిగోరా అమ్మాయి ఫోటో. చాలా అందమైన సాంప్రదాయం గల అమ్మాయి. నాకు నాన్నకి బాగా నచ్చింది. నువ్వు కూడా చూడు. నీకు నాన్నకి నచ్చితే నాక్కూడా నచ్చినట్టేనమ్మా. చేసుకునేవాడివి నువ్వు గదా, ఓసారి చూసి చెప్పు. చాలా బావుందమ్మా, ఈ అమ్మాయి నాకు నచ్చింది. సంతోషం, అందరికీ నచ్చింది కాబట్టి ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సంబంధం ఖాయం చేస్తాను. సరే పంతులు గారు, వెళ్ళొస్తానయ్యా చంద్రం, నాకు అవతల చాలా పనులున్నాయి అనుకుంటూ పంతులుగారు వెళ్ళిపోతారు. నువ్వేంటి నాన్నా ఇలా అయిపోయావు? సమయానికి తింటున్నావా లేదా? అలా ఏం లేదమ్మా, నేను బానే ఉన్నాను. మీ తల్లి కొడుకులు తర్వాత మాట్లాడుకుందురులే. వాడెప్పుడు తిన్నాడో ఏమో, వాడికేమైనా పెట్టు, తర్వాత మాట్లాడుకోవచ్చు. అయ్యో, నువ్వు ఫ్రెష్ అయ్యరా నాన్నా. నీకు ఇష్టమని పిండి వంటలు చేశాను, తిందుగాని. కృష్ణ ఫ్రెష్ అయి వస్తాడు. ఇదిగో బాబూ, నీకు ఇష్టమైనవన్నీ చేశాను, తిను. మరుసటి రోజు సాయంత్రం పంతులుగారు వస్తారు. అయ్యా చంద్రం, ఉన్నావా? ఓహో, ముగ్గురు ఇక్కడే ఉన్నారా? నమస్కారం పంతులు గారు. శుభవార్తయ్యా. చంద్రం, మీ అబ్బాయి కూడా అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చాడు. అవునా పంతులు గారు?
ఇంకెందుకు ఆలస్యం, మంచి ముహూర్తం చూడండి. అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడుకుందాం. తప్పకుండా. అంటూ మంచి ముహూర్తం చూసి చెప్తారు. ఆ ముహూర్తం అందరికీ నచ్చుతుంది. అనుకున్నట్టే కృష్ణ ఇంకా కావ్య పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తారు. కొన్ని రోజులు గడుస్తాయి. కుటుంబం అంతా ఆనందంగా ఉంటారు. అప్పుడే సుబ్బారావు అనే రైతు చంద్రశేఖర్ దగ్గరికి వస్తాడు. బావున్నారా అన్నయ్య గారు? బావున్నానమ్మా. చంద్రం లేడా? ఇంతలో చంద్రశేఖర్ వస్తాడు. ఉన్నాను సుబ్బారావు. ఇదేనా రావటం? అంతా కులాసానేనా? హా, అంతా కులాసానే. మీ అబ్బాయి పెళ్లికి ఊళ్ళో లేను, అందుకే రావటం కుదరలా. అందుకే ఇలా వచ్చాను. కొత్త దంపతుల్ని పిలిస్తే దీవించి ఈ పుచ్చకాయలిస్తాను. బాబు కృష్ణ, అమ్మా కావ్య, ఓసారి ఇలా రండి. సుబ్బారావు మావయ్య వచ్చాడు. బావున్నావు మావయ్య? అతను రైతు కావడం వలన అతని బట్టలు ఇంకా మాటలు కావ్యకి నచ్చవు. బావున్నాన్రా కృష్ణ. ఈవిడేనా కాళ్ళు? చాలా బావుంది. అని తలపై చేయి వేసి దీవించి ఆ తెచ్చిన పుచ్చకాయలు ఇవ్వబోతాడు. వెంటనే కావ్య, ఛీ, చేతి దూరం జరుగు అంటూ ఆ పుచ్చకాయలు బయటకు విసిరేస్తూ కృష్ణని తీసుకుని లోపలికి వెళ్లి డెటాల్తో స్నానం చేస్తుంది. కావ్య, పెద్దవాళ్లతో ఎలా నడుచుకోవాలో మీ ఇంట్లో నేర్పలేదా అంటూ తిడుతుంది. పోనీలే అమ్మా, చిన్నపిల్ల, ఏమీ తెలీదులే. ఊరుకో, పర్లేదు. నేనెళ్ళొస్తాను. బాధపడుతూ ఆ పుచ్చకాయలు తీసుకుని అక్కడ నుండి సుబ్బారావు వెళ్ళిపోతాడు. చూశారా అండి, దీనికి ఎంత పొగరో? అవును, సుబ్బారావు ఎంత బాధపడ్డాడో చూసావా? చూశాను. దాని పొగరు ఎలా తగ్గించాలనే విషయం నాకు వదిలేయండి. సరే, నువ్వే ఏదో ఒకటి చేసుకో. నేను బయటికెళ్ళొస్తాను. కావ్యకి పొగరు తగ్గించాలని సరోజిని కావ్య తినే కూరలో పిల్లలు పుట్టకుండా మందు కలిపేస్తుంది. పెళ్ళయ్యి 1 సంవత్సరమైనా పిల్లలు పుట్టరు. ఈ బాధతో కావ్య వెళ్ళని గుడి లేదు, ఒక్కని దేవుడూ లేడు, చేయని నోమూ లేదు. కావ్య భక్తికి మెచ్చి దేవుడు కావ్య కలలోకి వస్తాడు. నువ్వు మీ ఇంటికొచ్చిన రైతుని అంటరాని వాడిలా చూసా. ఇప్పుడు నువ్వు ఒక పుచ్చకాయ పంట వేసి అది తింటే నీకు పిల్లలు పుడతారు. ఆ తెల్లారి కావ్య పుచ్చకాయ పంట వెయ్యాలి అనుకుంటుంది. ఏమండి, దీనికి రైతులంటేనే ఇష్టముండదు, అలాంటిది పుచ్చకాయ పంట వేస్తా ఉంటుందేంటి? నాకేం తెలుసు? నన్నడుగుతావు? తన్నే అడుగు. అడుగుతాను. నాకు భయమా ఏంటి? ఏమమ్మా కోడలా, నీకు రైతులన్నా వ్యవసాయమన్నా ఇష్టముండదు కదా, నువ్వు ఈ పంట పండిస్తున్నావేంటి? అదా, నేను పిల్లల కోసం పూజలు వ్రతాలు నోములు చేస్తున్నాను కదా. నిన్న రాత్రి నా కలలోకి దేవుడు కనిపించి నాకు పిల్లలు కలగాలంటే నేను ఒక పుచ్చకాయ పంట పండించి ఆ పంట ద్వారా వచ్చిన పుచ్చకాయను తింటే నాకు పిల్లలు కలుగుతారని చెప్పాడు. ఓహో, అదా సంగతి అని అనుకుంటూ సరోజ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎలా పంట పండిస్తావో, ఆ పంట ద్వారా వచ్చిన పుచ్చకాయని నువ్వు ఎలా తింటావో, నీకు ఎలా పిల్లలు పుడతారో నేను చూస్తాను. నీకు ఈ సరోజ అంటే ఏంటో చూపిస్తాను అని మనసులో అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం కావ్య పుచ్చకాయ విత్తనాల కోసం మార్కెట్కి వెళ్తుంది. షావుకారు గారు, నాకు పుచ్చకాయ విత్తనాలు కావాలి. ఇదిగో అమ్మా పుచ్చకాయ విత్తనాలు. అవి తీసుకుని కావ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చాటుగా ఉండి సరోజ చూస్తుంది. కావ్య వాటిని తీసుకుని వెళ్లి పొలంలో చల్లుతుంది. కావ్య విత్తనాలు వేసి చాలా రోజులైపోతుంది కాని పంట మాత్రం పండదు. ఏం జరిగిందని కావ్య తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా 5 సంవత్సరాలవుతుంది కాని పుచ్చకాయ విత్తనాలు వేసిన పంట మాత్రం పండదు. ప్రతి సంవత్సరం వాళ్ల అత్త సరోజని పంట పాడు చేస్తూనే ఉంటుంది. మొదటి సంవత్సరం కావ్య పంట వేస్తుంది. కాని సరోజిని ఎవరికీ తెలియకుండా పొలంకి వెళ్లి పంట పాడవడానికి ఏవో రసాయనాలు కొట్టేసి వస్తుంది. ఇలా ఆ సంవత్సరం పంట పాడవుతుంది. తర్వాత పంటప్పుడు పంట బాగా పండుతుంది. 3 నెలల్లో పంట తినవచ్చు అని కావ్య సంబరపడుతుంది. ఈలోపే సరోజిని మళ్ళీ ఎవరికీ తెలియకుండా వెళ్లి పుచ్చకాయల పంట మొత్తం కొడవలతో కోసేస్తుంది. ఇలా 5 సంవత్సరాలు ఏదో ఒక విధంగా పంట నాశనమవుతుంది. అత్త నాశనం చేస్తుంది. ఇదంతా చూసి కావ్య చాలా బాధపడుతుంది. ఎందుకమ్మా బాధపడుతున్నావు?
నేను 5 సంవత్సరాలుగా పంట వేసినా ఏదో ఒక విధంగా పాడవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు మావయ్య. రైతు పనన్నా వ్యవసాయం అన్నా అంత సులువనుకున్నావా? నువ్వు అర్జెంటుగా సుబ్బారావుని గలవు. ఆయన ద్వారా ఆయన సలహాలు విని పంటై అస్సలు పాడవదు. నేను ఆయన్ని అన్ని మాటలన్నాను. నాకు సహాయం చేస్తారా? రైతంటేనే మంచివాళ్ళనర్థం. తప్పకుండా నీకు సాయం చేస్తాడు. నువ్వెళ్ళిగలవు. సరే మావయ్య, ఇప్పుడే కలుస్తాను అంటూ కావ్య సుబ్బారావు ఇంటికి వెళ్తుంది. రామ్మా కావ్య, కూర్చో. ఏమైనా తింటావా? పోనీ ఏమైనా తాగుతావా? అంటూ సుబ్బారావు సంతోషంతో మాటలు అడుగుతాడు. నేను మిమ్మల్ని అంతా అవమానించినా నాకు మర్యాద చేస్తున్నారు అంటూ కావ్య నన్ను క్షమించండి అంటూ కాళ్లపై పడి ఏడుస్తుంది. లేవమ్మా కావ్య, పర్వాలేదులే. నేనైతే అప్పుడే ఈ విషయం మరిచిపోయాను. సరేగాని ఏమిటి చెప్పు పని? ఎందుకిలా వచ్చావు తల్లి? అది ఆ, అది అది చెప్పు తల్లి, పర్వాలేదుగా. కావ్య తనకు జరిగిన విషయమంతా సుబ్బారావుతో చెప్తుంది. అవునా తల్లి, ఈసారి పంటకి నీకు నేను తప్పకుండా సాయం చేస్తాను. ఇలా ఇద్దరు మాటలు అయిపోయాక కావ్య ఇంటికి వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచిపోయేసరికి అత్త అనారోగ్యం పాలవుతుంది. అలా అవ్వడం కోడలు చూసి దగ్గరుండి అత్తకు సేవలు చేసి మరలా అత్తని ఆరోగ్యంగా చేస్తుంది. అత్త తన తప్పు తెలుసుకుని కోడలు మంచిదని, కోడలికి అన్యాయం చేశానని, ఈసారి కోడలు వేసే పంటను నాశనం చెయ్యకూడదని అనుకుంటుంది. ఇలా ఉండగా కావ్య, సుబ్బారావు మరలా పుచ్చకాయ విత్తనాలు తీసుకుని పొలానికి వెళ్తారు. సుబ్బారావు ఎలా పండించాలి అని వివరణ ఇస్తాడు. సుబ్బారావు చెప్పినట్టే విత్తనాలు చల్లుతుంది కావ్య. విత్తనాలు చల్లిన కొద్ది రోజులకే పంట బాగా పండి చాలా పెద్ద పుచ్చకాయ పంట బాగా వస్తుంది. కావ్య ఆ పుచ్చకాయ తీసుకుని వెళ్లి చాలా సంతోషంతో కోసుకొని తింటుంది. తినిన తర్వాత కొద్ది నెలలకే కావ్య గర్భం దాల్చుతుంది. అలా 9 నెలలైపోయేసరికి 5 పిల్లలు పుడతారు. ఇలా సంతోషంగా సాగిపోతూ ఉండగా అనుకోని కారణాల వల్ల అత్తకి గాడిదతో పెళ్లి చేయవలసి వస్తుంది. అసలు అత్త సరోజకి గాడిదతో ఎందుకు పెళ్లి చేయవలసి వస్తుందో తెలుసుకోవాలనుందా? అయితే గాడిదతో అత్త పెళ్లి అని కామెంట్ చేయండి. ఇలాంటి కథల కోసం మన ఛానల్ కావ్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.